మన్యం జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఏనుగులు జిల్లాలోనే తిష్టవేయడంతో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామాల్లోకి చొరబడి పంట పొలాలను ధ్వంసం చేయడం మాత్రమే కాక ప్రజలపైన దాడులు చేస్తున్నాయి. దీంతో జిల్లా వాసులు ఏనుగులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరాడ మండలంలోని గారవలసలో ఏనుగులు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేయడంతో తన జీవనోపాధి దెబ్బతిందంటూ కలెక్టర్కు మొరపెట్టుకున్నాడు. గారవలసకు చెందిన గొడలి వెంకటరాయుడు అనే వ్యక్తి గ్రామంలోని రైతుల నుంచి కూరగాయలు సేకరించి వివిధ గ్రామాల్లో సైకిల్పై తిరుగుతూ విక్రయిస్తుంటాడు. అయితే ప్రతిరోజులానే కూరగాయలు విక్రయించేందుకు ఇంటి నుంచి పార్వతీపురం బయలుదేరిన వెంకటరాయుడిపై గ్రామ శివారులో ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు దాడి చేయటంతో వెంటనే పొలాల్లోకి పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నాడు. దీంతో ఏనుగులు రోడ్డుపై ఉన్న సైకిల్, కూరగాయలను ధ్వంసం చేశాయి. ఇన్నాళ్లు తన కుటుంబ పోషణకు ఉపయోగపడిన సైకిల్ను ఏనుగులు ధ్వంసం చేయడంతో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. పార్వతీపురం వరకు సైకిల్ను ఆటోలో తీసుకువచ్చిన వెంకటరాయుడు అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సైకిల్ను భుజాన వేసుకుని వెళ్లాడు. రోజూ కూరగాయలు అమ్మితే డబ్బులొచ్చేవని, ఇప్పుడు సైకిల్ను ఏనుగులు ధ్వంసం చేయడంతో జీవనోపాధి దెబ్బతిందంటూ కలెక్టర్కు మొరపెట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఏనుగులు తమ పంటలను ధ్వంసం చేస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని ఏనుగుల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.